హలో ఎవరివన్. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు వైసీపీని ఇరికించే విధంగా మీడియా ముందు ఆయనే మాట్లాడడం జరిగింది. ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, వెల్కమ్ చెప్తాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఇప్పుడు నిజంగా వైసీపీని ఇరికించే విధంగా వీళ్ళకి బ్యాడ్ నడుస్తుందనే చెప్పాలి కదా. ఇందాడ పెన్నెల్లి బ్రదర్స్, ఇప్పుడు సుబ్బారెడ్డి గారు. ఏం చెప్తారు సార్? వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సమీప బంధువు. అవును. అయితే ఈయన టీటీడీ చైర్మన్గా పనిచేశారు. ఇప్పుడు ఏదైతే మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు కొన్ని సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయడం, స్వామివారి పరకామణి నుంచి కూడా కక్కుర్తిగా భయం లేకుండా, దైవభక్తి లేకుండా అటువంటి చోరీకి పాల్పడే వాళ్ళని క్షమించకూడదు అనేది సర్వత్రా నిరసన వినిపిస్తుంది. సరే, ఊరికే ఆయన ఒక చిన్న హింట్ వదిలాడు, రిలీజ్ చేశాడు. ఇప్పుడు దాని మీద సిట్ వేసి ఎంక్వైరీ నడుస్తుంది. బాగుంది. ఒక్కొక్కరుగా టీటీడీ ఆయన ఎప్పుడైతే ఆ పరకామణిలో జరిగిందో ఆ హయాంలో ఉండే అధికారులు, ఈవో నుంచి ఈ మహానుభావుడు పేరు ధర్మారెడ్డి కానీ అన్ని అధర్మం పనులు చేశారని కూడా చాలామంది చెప్తున్నారు. అటువంటి అధర్మారెడ్డి గారు, అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, 1 by 1 అందరినీ సిట్ అధికారులు విజయవాడ పిలిపించి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది తెలివిగా రాదు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమా డైలాగు. బట్ ఎక్కడో చెప్పాను కదా, తప్పు చేసిన వాడికి అది శాపం, ఎక్కడో చిన్న హింట్ అయినా వదులుతాడు. సరే, వైవి సుబ్బారెడ్డి గారు పెద్ద ఆయన, పైగా పార్టీలో మంచి కేడరు, పైగా ఇంకోటి ఉత్తరాంధ్రకి కీలకంగా పార్టీ వ్యవహారాలు చూసుకునేవారు అప్పట్లో ఆయన. అటువంటి వైవి సుబ్బారెడ్డి గారిని పిలిస్తే పరకామణి ఇలా చేయడం, మొత్తానికి లోపలికి వెళ్ళి ఏం చెప్పారు తెలియదు, బయటకు వచ్చి మాత్రం మీడియా ముందు ఏం చెప్పారు, పరకామణిలో స్వామివారి ఈ విధంగా దోచుకోవడం అనేది క్షమించరాని నేరం, ఆ దోషులు ఎవరో పట్టుకొని నేను చూడాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా టీటీడీ పాలక మండలి కానీ టీటీడీ విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు అని వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారంట. ఇప్పుడు ఆ టైంలో ఇప్పుడు యథారాజా తథా ప్రజ, రాజు సరిగ్గా సక్రమంగా ఉంటే ప్రజలందరూ అక్కడగా ఉంటారు. ఆ టైంలో రాజు ఎవరు? ఈయనే కదా, టీటీడీ చైర్మన్ ఈయన. మరి కింద పాలక మండలి, విజిలెన్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈయన కనుసన్నల్లో ఈయన చెప్పినప్పుడు పర్ఫెక్ట్గా పనిచేయాలని ఉంటాయిగా. మరి అప్పుడు ఈయన పట్టించుకోలేదా? అంటే ఈయన తెలివిగా అమ్మయ్య నా భారం దిగిపోయిందని చెప్పి అప్పటి అధికారుల మీద తోసే ప్రయత్నం అయితే చేశారు. ఇది ఒక వెర్షన్లో ఆయన అనడం వల్ల వైసీపీ వాళ్ళందరూ తెగ ఫీల్ అయిపోతున్నారు. అదేంటిది, ఎంత తెలివైన ఆయన వైవి సుబ్బారెడ్డి గారు లోపలికి వెళ్ళి, ఇదేంటి మా హయాంలో ఏం జరగలేదే, అదేదో క్రియేట్ చేశారు, ఎవరో గడ్డి తిన్నారు, అది ఎవరో మాకు సంబంధం లేదు, లేదంటే నిజంగా అలా జరగలేదు, ఇవేవో క్రియేట్ చేశారని ఏదో చెప్తారని ఎక్స్పెక్ట్ చేశారు. ఎలాగా భజన బ్యాచ్ ఉంటుంది కదా, పేటీఎం బ్యాచ్, ఈ పేటీఎం బ్యాచ్ అలా ఎక్స్పెక్ట్ చేస్తే బయటకు వచ్చి ఇలా చెప్పాడు, అరే మేము ఇంతవరకు జగనన్న టీంకి సపోర్ట్ చేసుకుంటూ టీటీడీకి ఏది భంగం కలిగించలేదు, దాని యొక్క ప్రతిష్ట దిగజార్చలేదు అన్నట్టుగా మేము మాట్లాడుతుంటే ఈయనేంటి పుచ్చుకుని ఎలా అనేసాడు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ సెకండ్ వెర్షన్లో ఆలోచిస్తే నిజంగా ఈయనైనా కొంత ఆ దేవదేవుడి మీద, ఏడుకొండల స్వామి మీద భయం ఉంది కాబట్టి వాస్తవం మాట్లాడాడేమో. ఇప్పుడు కల్తీ నెయ్యి జరిగింది, కల్తీ నెయ్యి జరిగినప్పుడు ప్రభుత్వం హ్యాండ్ లేకపోతే దీన్ని ఎవరు నడిపించాడు? టీటీడీ చైర్మన్ నుంచి పాలక మండలి నుంచి ఎవరెవరు చేశారు ఈ ఎదవ పనులు, వాళ్ళందరినీ కఠినంగా శిక్షించండి, మేము పూర్తి మద్దతు ఇస్తున్నాను ఒక మాట అనేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయిందిగా. అలా అనకుండా ఏం జరగలేదు, ఇదంతా ఉత్తి అబద్ధం, టీడీపీ మా మీద బురద జల్లుతోంది, టీడీపీ మొదటి నుంచి చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఇలా పగబట్టాడు, ఏవేవో చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం. ఇప్పుడు మొన్న కూడా ఏం చెప్తున్నారు, ఆవు సరైన ఆహారం తీసుకోకపోతే, పౌష్టికాహారం తీసుకోకపోతే అది ఇచ్చే పాలు నుంచి వచ్చే నెయ్యిలోట వెన్న శాతం ఉండదట, కొత్త సైంటిస్ట్ గారు చెప్పారు. ఎంత పోనీ వెన్న శాతం లేదు అనుకుందాం, అలాంటి ఆవులు ఎన్ని ఉంటాయి? 100లో 10 ఉన్నాయి అనుకుందాం. మరి మిగతా 90% ఆవులు ఇచ్చేవారి నుంచి నెయ్యి తీసేటప్పుడు అందులో మరి వెన్న, మేగడ కంటెంట్ ఉండాలిగా. క్లియర్గా కెమికల్స్తో తయారయ్యని చెప్పినా కూడా మళ్ళీ, అంటే ఇంతకుముందు ఇచ్చిన స్టేట్మెంటే అది, బట్ అది వైరల్ అవుతూ వస్తుంది. ఎస్ సార్, ఇలాంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్యూలో ఇలాంటివి ఎన్ని ట్రై చేసినా తప్పించుకోవడం కష్టమేనంటే ఏమంటారు? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే దీని మీద చాలా సెంటిమెంట్స్ కూడా ఉన్నాయి. కొండ మీద అన్యమతస్థులు ప్రచారం చేయడానికి రావడం, ఆ మధ్యన బస్సులో కూడా ఎవడో ఒకటి స్టార్ట్ చేశాడంట, ఏదో వాక్యం చెప్తాను ఏదో చెప్తానని, కొంతమంది ప్రతిఘటించారు.
ఇంకో బస్సులోకి ఎక్కాడట. ఆ బస్సులో ఎవడో నాలాంటోడు ఎవడో చెదగొట్టేశాడు వాళ్ళని. అంటే అది తప్పు కదా. నువ్వు గేటు ప్రాంగణం కూడా వేరే వాళ్ళు భజన చేసుకుంటూ వస్తారంటే వద్దన్న వాడివి, నువ్వు వేరే దానికి వెళ్ళి ఎందుకు నీకు అంత తాపత్రయం ఎందుకు? నిజంగా నీ దేవుడు బలమైన వాడు, మంచివాడు, నిజమైన దేవుడు అయితే నువ్వు వెళ్ళొద్దు, నీ దగ్గరికి వస్తాడు ఆటోమేటిక్గా, భగవంతుడే పంపిస్తాడు. అది మన జనరల్గా సనాతన ధర్మంలో అదే కదా కాన్సెప్ట్. సో బట్ మన సబ్జెక్ట్ అటు వెళ్తుంది, కానీ మొత్తం మీద ఆ విధంగా ఆ నెయ్యి గురించి వ్యాఖ్యానించి మరొకసారి అబాస్ పాలయ్యారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి సిట్ ముందుకు వచ్చి ఏం చెప్తున్నారు? ఆ పరకామణిలో జరిగుండొచ్చు, అప్పటి అధికారులు సరిగ్గా పనిచేయలేదు, వాళ్ళని శిక్షిస్తే నేను చూడాలనుకుంటున్నాను అన్నాడంట. మరి వాళ్ళు పరకామణిలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఏవో జేఈఓ వీళ్ళందరూ ఎవరు ఉంటారు? ఎవరి తాలూకు మనుషులు ఉంటారు? వీళ్ళ తాలూకు మనుషులేగా. మరి అటు తిరిగి ఇటు తిరిగి వీళ్ళుగా వస్తుందిగా. ఇప్పుడు మొన్న కూడా బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు అధికార ప్రతినిధి ఆవిడ శ్యామల గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది ఖచ్చితంగా కల్తీ మద్యం వల్ల జరిగిన యాక్సిడెంటే అని స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. సరే, కల్తీ మద్యంకి దీనికి ఇప్పుడు అనుకుందాం, ఆడెవడో ఇద్దరు తాగిసి పడిపోయారు కాబట్టి కల్తీ మద్యం వల్ల పడిపోయారు, అది చూసుకోలేదు, బస్సు వాడు కొట్టేశాడు, అంత అయిందని అనుకుంటాం. అసలు కల్తీ మద్యం కాన్సెప్ట్ ఎవడు తీసుకొచ్చాడు? బ్రాండెడ్ ఐటమ్సే, బ్రాండెడ్ మందు బాటిలే లేకుండా టప్పాస్ మందు బాటిళ్ళు, అది 3 క్యాపిటల్స్ అట, స్పెషల్ స్టేటస్ అంట, బూమ్ బూమ్ అంట, శకలక అంట, ఇవన్నీ ఎవరు తీసుకొచ్చాడు? ఎవరు ప్రభుత్వ హయాంలో ఇవన్నీ జరిగాయి? మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళ అన్నకే బొప్పి కట్టిందిగా తల మీద. అంటే వీళ్ళు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల వైసీపీ యొక్క ప్రతిష్ట మరి కాస్త డౌన్ అవుతుంది. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు జెన్యూన్ గా ఎస్ నేను చైర్మన్ గా ఉన్నాను, బట్ నేనున్న హయాంలో ఇలా జరిగింది నేను ఊహించలేదు, వాళ్ళు ఎవరో పట్టుకొని శిక్షించాలి అంటే ఈయన ఏదో సేఫ్ జోన్ అయిపోతున్నాడు, బాగానే ఉంది. బట్ ఆయన టీము, వైసీపీ టీము, ఆయన వైసీపీకి ఫేవర్ గా చేసే అధికారులు అందరూ దొరికిపోలే. ఇండైరెక్ట్ గా సుబ్బారెడ్డి గారు పరకామణిలో ఈ విధంగా జరిగిందని ఒప్పుకున్నారు. ఇంకంతకన్నా పెద్ద విట్నెస్ ఏముంది? రేపు పొద్దున లేదు నేను సిట్ అధికారులకు అలా చెప్పలేదన్నా మొత్తం న్యూస్ లో వచ్చిన వార్తలన్నీ ఉంటాయి. దాన్ని ఏ ఛానల్లో డిలీట్ చేయలేడుగా. వాళ్ళ ఛానల్లో వేయకపోవచ్చు, వాళ్ళ ఛానల్లో అయినంత మాత్రం అబద్ధం నిజమైపోదు, నిజం అబద్ధం అయిపోదు కదా. మిగతా ఛానల్లో ఉంది, యూట్యూబ్ డేటాబేస్ లో ఉంటుంది, యూట్యూబ్ సర్వర్లో ఉంటుంది కదా. ఇంకా దాన్ని ఇప్పుడు అలాంటి ప్రూఫ్ లేకుండా పత్రికలు కూడా ప్రచురించవు కదా. సో రెడ్ హ్యాండెడ్గా ఈయన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి గారు పరకామణి ఇష్యూ జరిగింది అని ఒక క్లారిటీ వచ్చేసింది. కానీ ఇప్పుడు ఇంకా ఆ టైంలో పనిచేసిన పాలక మండలి సభ్యులకి, ఆ టైంలో పనిచేసిన అధికారులకి చెమటలు పడుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎవరెవరు వస్తారో చిట్టు ముందుకు వెయిట్ చేయవలసిన తరుణం ఆసన్నమైంది. ఓకే, అది థ్యాంక్ యూ సార్.